నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. సార్ సోషల్ మీడియాలో మంచి, చెడు 2 తీసుకుంటే చెడు ఎక్కువ డామినేట్ చేస్తుందేమో అనిపిస్తుంది సార్. అవును. రీసెంట్‌గా మీరు అంతకుముందు కూడా మనం రాజకీయాలకు సంబంధించి చూసుకున్నట్టయితే నాయకులనేవాళ్ళు ఒక హుందాగా మన నాయకుడు అని చెప్పుకుంటాం. అవును. ఇప్పుడు వ్యక్తిగతంగా టార్గెట్స్ చేసుకుంటూ వెళ్తున్నారండి. హ్మ్. అది కూడా పార్టీకి ఒక సోషల్ మీడియా వింగ్ క్రియేట్ అయ్యి హ్మ్. సో వాళ్ళు రకరకాల పోస్టులు రాజకీయ పరంగా పెట్టుకుంటే ప్రాబ్లం లేదు. అవును. సిద్ధాంతపరంగా విభేదాలుండి లేకపోతే ఏది మన ప్రభుత్వ పరంగా ఏదన్నా వ్యతిరేకంగా ఉన్నప్పుడు క్వెషన్ చేయటం, విధానపరంగా క్వెషన్ చేయటంలో తప్పు లేదు. కానీ వ్యక్తిగతంగా టార్గెట్స్ అండి. ఎవరిని ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళని. అదే. ఇప్పుడు కొన్ని పోస్టులు మన ఒక 2 days బ్యాక్ నుంచి కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. అవి ఎంత చండాలం అంటే నిజంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని అంటూ వేరే సోషల్ మీడియా అనుకుందామండి. ఓకే, మరి లేకపోతే లోకేష్ గారిని టార్గెట్ చేస్తూ వేరే సోషల్ మీడియా, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు, లేకపోతే కేటీఆర్ గారికి సంబంధించి ఇంకొక పార్టీకి సంబంధించి, ఇవన్నీ లేకపోతే షర్మిల గారిని. అసలు వీళ్ళు ఏం చేశారండి? ఇంట్లో వాళ్ళు ఏం చేశారు? అసలు ఆడవాళ్ళు మీకు ఆ పోస్టులు కూడా డిస్ప్లే చేస్తాను సార్. అందరూ కూడా ఒకళ్ళు ఎవరో తప్పు చేస్తారండి. తప్పు చేస్తే అదే పట్టుకొని మళ్ళీ అంతే వేరే సోషల్ మీడియా దాన్ని, ఇప్పుడు వాళ్ళు చేశారు కదా తప్పు, అసలు ఫస్ట్ ఎవరు చేస్తున్నారు? అదే కదా. ఆ చేసే వాళ్ళు మార్పు జరగపోతే డ్యామేజ్ అవుతుంది ఎవరికి? అదే కదా. ఇప్పుడు వీళ్ళు జీతాలు ఇచ్చి వీళ్ళు తిట్టించుకుంటున్నట్టు ఉంది సార్. అంతే కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటేనండి, మనకు ఒక సామెత ఉంది, అద్దాల మేడలో ఉండేవాళ్ళు ఎదుటోళ్ళ మీద రాయి వేయకూడదు. ఇప్పుడు నువ్వు ఒక రాయి ఒకళ్ళ మీద వేసిన తర్వాత వాళ్ళు రాయి నీ మీద వేయరని ఎందుకు అనుకుంటావు? నువ్వు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు నీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు? అసలు ఇది రాజకీయాలకు అవసరమా సార్? నేను అనేది అదే అంజి గారు. ఏంటంటే ఇంతకుముందు రాజకీయాల్లో ప్రత్యర్థులు అనేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. ప్రజలు వాళ్ళని ఆదరిస్తే వాళ్ళు అధికారంలోకి వచ్చేవాళ్ళు. ప్రజల తీర్పు ఇదే అనేటువంటిది అధికారం కోల్పోయిన వాళ్ళు లేకపోతే అధికారంలో రాని వాళ్ళు ప్రతిపక్ష పాత్రతో సరిపెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా అధికారం లేకపోతే బ్రతకలేం కాబట్టి, ప్రతిపక్షం అనేదే లేకుండా పోవాలి కాబట్టి, రాజకీయ పరమైనటువంటి విమర్శలు దాటిపోయి ఆ స్థాయి దాటిపోయి వ్యక్తిగతంగా వాళ్ళ గత జీవితాల గురించి, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి, వాళ్ళ భార్యల గురించి, వాళ్ళ పిల్లల గురించి మాట్లాడేటువంటి నీచ సంస్కృతికి సమాజం అనేటువంటిది దిగజారిపోయింది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు చూస్తూ ఉంటే, తెలుగు రాష్ట్రాల్లో కూడా నేను తెలంగాణను మళ్ళీ దీంట్లో కలపదలుచుకోలేదు. ఎందుకంటే తెలంగాణలో ఇంకా సంస్కృతి రాలేదు. అవునండి. ఎంతవరకు ఉంటే నాయకుల వరకే అనుకుంటున్నారు కానీ మగవాళ్ళు వీళ్ళు. కానీ అక్కడ కూడా నేను ఒక దరిద్రమైన పోస్ట్ చూశాను సార్. ఆంధ్ర వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటున్నారా? అది అసలు మంచి సాంప్రదాయం కానే కాదు. అసలు అది ఏంటండి? అది నిన్న చూసాం, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని తర్వాత సూర్యుడిని పక్కన పెట్టేసి, ఇప్పుడు అది డిస్ప్లే చేస్తాను. మీరు అదే దాని గురించి అసలు కరెక్ట్. సో డిఎన్ఏ టెస్ట్ చేయాలంటే వీళ్ళని మనుషులు అనాలా? అవును. అసలు ఇప్పుడు పోనీ వాళ్లే మొదలు పెట్టారనుకున్నా, వాళ్ళు నీచులు అని చెప్పేసి వదిలేయచ్చుగా. వాళ్ళు చేశారు కాబట్టి మీరు చేస్తే మీరు నీచులే కదా. ఏ మాత్రం పాపం పుణ్యం తెలియని ఇంట్లో ఆడాళ్ళు ఏం చేశారు? అవును. ఇప్పుడు మనం గత నిండు సభలో చూసాం, భువనేశ్వర్ గారి గురించి మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళు కడుపుకు అన్నం తినే మనుషులా లేకపోతే ఇంకేం తినేవాళ్ళు మనకు అర్థం కావట్లేదు. అలాంటి మాటలు వాళ్ళు మాట్లాడిన తర్వాత సరే ప్రత్యర్థులు కాబట్టి మాట్లాడారులే అనేటువంటిది అదే దారుణం అనుకుంటే, మీ సొంత చెల్లెలు మిమ్మల్ని కాదని బయటికి వెళ్తే ఆవిడ్ని కూడా అసలు రాజశేఖర రెడ్డి గారి కూతురే కాదని మాట్లాడారంటే ఇంక వీళ్ళని ఏమనాలి చెప్పండి? మీరు ఆ మాట అన్న తర్వాత సహజంగానే ఇటుపక్క కూడా కొంత ఉంటారుగా అలాంటి బ్యాచ్. ఇప్పుడు మీరు ఎలా అయితే సోషల్ మీడియాని పెంచి పోషిస్తున్నారో, రెండో పార్టీ వాళ్ళకు కూడా ఉంది కదా వాళ్ళ వింగు. వీళ్ళు కూడా డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి మీరు ఒకటంటే దానికి ఇంకొంచెం ఎక్కువ ఇస్తే కదా వాళ్ళ అధినాయకుడి దగ్గర వాళ్ళకి మార్కులు పడేది. సో దీన్ని ఒకళ్ళు చేశారు కాబట్టి ఒకళ్ళు చేశారు కాబట్టి ఒకళ్ళు అని చెప్పేసి సంబంధం లేనటువంటి ఇంట్లో ఆడాళ్ళందరినీ బయటికి లాక్కొచ్చి వాళ్ళని ఎంత నీచాతి నీచంగా మాట్లాడటం అంటే దీన్ని ఎవ్వరు కూడా సమర్థించుకో. ఈ చెత్తను కంట్రోల్ చేయాలంటే ఇప్పుడు ఎంత లేదనుకున్నా వాళ్ళు మన నాయకులే కదండి. అంతే కదండి, మనం గౌరవించుకోవాలి కదా. అంతేగా. మరి పోలీస్ వ్యవస్థ అన్న దీని మీద ముందడిగేస్తే ఏమన్నా కంట్రోల్ అవుతాయి అంటారా? ఇప్పుడు ఏదో తెలుగులో సామెత ఉంది, ఆయనే ఉంటే మంగళుడితోటి పనే ఉందని. వాళ్లే సరిగ్గా ఉంటే అసలు ఈ గోలంతే ఉందండి. ఎవరైతే చట్టాన్ని కాపాడాలో వాళ్ళు అధికార పక్షానికి తొత్తులుగా వ్యవహరిస్తుంటూ వాళ్ళ మోచేతి నీళ్లు తాగుతూ ఉన్నప్పుడు మనం వాళ్ళ దగ్గర న్యాయం ఎలా జరుగుద్ది అనుకుంటామండి?
అలా కాకుండా దీనికి ఒకటే పరిష్కారం ఏంటంటే, నాకు తెలిసినటువంటి పరిష్కారం, ఉమ్, ఈ ఎవరైతే ఆడవాళ్ళు మాట్లాడించుకోబడిన వాళ్ళు ఉన్నారు చూసారా, ఉమ్, వాళ్ళందరూ బయటకు వచ్చి పార్టీలకు అతీతంగా ఉమ్, ఇవాళ భువనేశ్వరి గారిని మాట్లాడారు, ఉమ్. ఆవిడ షర్మిల గారిని మాట్లాడారు, ఆవిడ ఇలా ఎవరైతే సంబంధం లేకుండా మాట్లాడబడ్డారో, నిందబడ్డారో వాళ్ళందరూ భారతి గారు. భారతి గారిని రకరకాల అనేవాళ్ళు అంటున్నారు. భారతి గారు ఉమ్. మగవాళ్ళని ఎట్టన జావనివ్వండి, ఉమ్, వాళ్ళని కొట్టుకోమనండి, వీళ్ళందరూ ఒక అసోసియేషన్ లాగా ఫామ్ అయ్యి ఒక కేసు అన్న వేయాలి వీళ్ళ మీద. అసలు మాకేం సంబంధం అని మమ్మల్ని బజార్కి లాగుతున్నారు మీరు అనేటువంటి ఉమ్. పార్టీలకు అతీతంగా. కాకపోతే ఆ వింగ్సే కదండి చేస్తుంది. ఒక సోషల్ మీడియా వింగ్ చేస్తుందని ఇంకొక సోషల్ మీడియా కరికట్టాల్సింది వీళ్ళందరూ కూర్చొని చేసుకోవాల్సింది కనీసం మగవాళ్ళు కొట్టుకు చేస్తున్నారు, బ్లేమ్ అవుతుంది వీళ్ళు కదా పాపం. కరెక్ట్, అంతే కదా. అసలు ఏమాత్రం సంబంధం లేకుండా, రాజకీయాలతో సంబంధం లేకుండా మీతో విభేదించారు అనేటువంటి ఒక దాంతో మగాళ్ళ వరకు ఆగకుండా సంబంధం లేని ఆడవాళ్ళని లాక్కొచ్చి మాట్లాడటం అంటే ఇంతకంటే నీచం ఇంకోటి లేదు. వీళ్ళు కీర్తి సంపాదించుకున్న ఏం ప్రయోజనం సార్? ఉపయోగం ఏముంది సార్? ఏం ప్రయోజనం? ఇప్పుడు కామన్ మ్యాన్ తీసుకోండి, కూలి చేసుకునేవాడు ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో ఒక ఆడ మనిషిని ఏదైనా ఒక మాట అనమనండి, వాడు చంపడానికైనా చావడానికైనా సిద్ధపడిపోతాడు. ఈవెన్ పల్లెటూరులో చూడండి, ఏమీ లేకుండా ఒక ఆడ మనిషిని వాళ్ళ ఇంట్లో భార్యను అంటే వాడు ఏం చేస్తాడు చెప్పండి? ఈ రాజకీయ నాయకులు ఆ చేసే పరిస్థితుల్లో కూడా లేరు కదా, ఎందుకంటే చట్టాలు చేసే సభల్లో వీళ్ళు ఉన్నారు కాబట్టి ఏమైనా చేయాలంటే వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్ వాళ్ళే తెచ్చుకోవాలి. ఎవరే బాబు, మనం ఈ మాట అంటే మనల్ని కూడా అంటారు, మన ఇళ్లలో ఆడాళ్ళని కూడా అంటారు అనేటువంటి కనీస కామన్ సెన్స్ ఉండదండి. ఇప్పుడు అవతల వాళ్ళ ఆడవాళ్ళని మనం అంటున్నామంటే వాడు మన వాళ్ళని తిరిగి అంటారు అనేటువంటి కామన్ సెన్స్ ఉండదా? అంటే మీరు అంటున్నారు అంటే ఏంటంటే మన వాళ్ళని అనిపించుకోవడానికి కూడా మీరు సిద్ధపడుతున్నారని లెక్క. తెలిసి మీ వాళ్ళని మీరే అనిపిస్తున్నారు అనేటువంటిది లెక్క, అంతే కదా. సో ఎక్కడికి వెళ్తున్నాం మనం అసలు? ఈ రాజకీయం లేకపోతే బతకలేరా? చచ్చిపోతారా? అధికారం లేకపోతే చచ్చిపోతారా? ఇది కాకపోతే ఇంకోటి చేసుకోవచ్చు కదా. ఇంత నీచంగా దిగజారి ఇంట్లో ఆడాళ్ళని, పిల్లల్ని, వాడెవడో ఉన్నాడు బోరుగడ్డ అనిల్ అని ఒకడు, పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని కూడా ఏదో చేస్తానని మాట్లాడాడు. అలాంటి వాడిని వెంటనే తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపకపోవటం మూలనే కదా ఇవాళ వైఎస్ఆర్సీపీకి 11 సీట్లు పరిమితమైంది. వాళ్ళు సుమోటోగా కేసు బుక్ చేసి వాడిని కాలో చేయో తీసేయాల్సిన పరిస్థితి కాదా? ఇప్పుడు న్యూట్రల్గా మనకు సంబంధం లేని వాళ్ళకి ఇంత కోపం వస్తూ ఉంటే అనిపించుకున్న వాళ్ళకి ఎలా ఉంటుందండి? విచిత్రం ఏంటంటే అసలు కేటీఆర్ గారు ఆయన ఫోటో పెట్టి కూడా ట్రోల్ చేస్తే అదో టైపు, అదేమానందం. ఇది అంతా కూడా ఏంటంటే పర్వర్టెడ్ ఫెలోస్ అండి. నేను అనేది ఏంటంటే ఇది ఒక మానసిక రోగం. ఓకే, ఏంటంటే అవతల వాడిని అని అంటే కొన్ని పదాలు మనం వాడకూడదు, అది మనుషులు చేసేటువంటి పనులు కాదు, ఇదంతా కూడా అది ఒక సైకలాజికల్ డిజార్డర్. కాబట్టి ఏంటంటే చెప్తున్నాం కదండి, రకరకాలైన విచ్చలవిడితనం కంప్లీట్గా గాడి తప్పింది అనుకోవచ్చు సార్. వీళ్ళంతా ఈ సోషల్ మీడియా భ్రమలో. ఖచ్చితంగానండి దీని మీద ఖచ్చితంగా చట్టాలు చేసి వాళ్ళ వ్యక్తిగత జీవితం. ఇప్పుడు మొన్న జరిగింది ఎవరిది, మన విజయసాయి రెడ్డి గారికి, దాని మీద మన ఇద్దరం కూడా మాట్లాడాం. అది మాట్లాడటానికే చాలా ఇబ్బంది పడ్డాం మనం అలాంటి టాపిక్స్. ఎందుకంటే ఒక భార్య భర్తకు సంబంధించిన వివాదం, దాన్ని రాష్ట్రానికి దేశానికి మొత్తానికి చుడుతున్నారు. చూస్తే గత 4 రోజులుగా వేరే పని లేనట్టు అన్ని ఛానల్స్, అన్ని యూట్యూబ్ ఛానల్స్ దాని చుట్టే తిరిగి వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి వీళ్ళు వాళ్ళని తిట్టించి వాళ్ళు వీళ్ళని తిట్టించి, అంత అవసరమా మనకి? సో ఎటు వెళ్తున్నాం మనం? కాబట్టి సమాజానికి అవసరమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి, వాటి మీద మాట్లాడి వాటి మీద చర్చ పెట్టి కనుక మీడియా కూడా చేస్తే ఏంటంటే సమాజానికి మనం కొంత ఉపయోగం. సో గట్టిగా నేను కోరేది ఏంటంటే వీటి మీద కూడా గట్టి చట్టాలు చేసి కొంత నియంత్రణ అనేది లేకపోతే ఎవరి ఇష్టారాజ్యంగా వాళ్ళు మాట్లాడటం, హద్దులు దాటి మాట్లాడుతున్నారు. ఒక్క బూతు మాట పదం అనేటువంటిది పలకాలి అంటే సభ్య సమాజంలో కష్టపడేటువంటి వాళ్ళు అలవోకగా మాట్లాడేసుకుంటున్నారు. చర్చల్లో, డిబేట్లలో, కొన్ని డిబేట్లకు వెళ్ళాలంటే అసహ్యం వేస్తుంది నాకు, ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియనటువంటి. సో ఈ పరిస్థితులకి చట్టాలు చేయవలసిన వాళ్ళే ఆ పరిస్థితుల్లోకి వెళ్తే ఇంకా ఎవరు దాన్ని ఇది చేసేది? కాబట్టి ఎక్కడో ఒక చోట దీనికి ఫుల్ స్టాప్ పడాలి. మేధావులు అనేటువంటి వాళ్ళందరూ మౌనం వీడి బయటికి రావాలి. ఒక వేదిక అనేటువంటిది ఇది చేసి ఒక వాలంటరీగా బయటికి వచ్చి, మొన్న గనక వీళ్ళందరూ ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చారు చూసారా, వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఏ రాజకీయ పార్టీతో ఏ మీడియా సంస్థలతో సంబంధం లేకుండా ఎవరు ఏ ఛానల్ ఎవరు ఏ తప్పు మాట మాట్లాడినా కానీ పబ్లిక్లో వాళ్ళని ఎండగట్టాలి. వీళ్ళు ఇలా చేశారు, ఈ రాజకీయ నాయకుడు ఇది తప్పు మాట్లాడాడు,
ఈ ఛానల్ ఇది తప్పు చూపించింది అని ఎప్పుడైతే నిష్పక్షపాతంగా వ్యవహరించే ఒక సంస్థ ఒక వ్యవస్థ వస్తే తప్పితే ఇవి కంట్రోల్ కావు. ఇది ఇంకా కూడా రెచ్చిపోయే ప్రమాదం ముందు ముందు కనపడుతోంది. అదే ఆందోళనకరంగా ఉంది. కాబట్టి మరి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.